స్వామి శరణమయ్యప్ప. నేషనల్ హైవే 44 బెంగళూరు హైవే. ఈరోజు శబరియాత్రకు వెళ్ళడం అనేది జరుగుతుంది 5 కార్లతోటి. సో కార్కి వచ్చేసి 5 మెంబర్స్ అట్లా ఉన్నాము. సో మీరు హైవేలో వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే కాబట్టి బెంగళూరు హైవే కాబట్టి 2-వే లైన్ ఉంది. ఈ 2-వే లైన్లో రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్ళాలి. అప్పుడప్పుడు రోడ్లలో కూడా మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు అక్కడ స్లోగా వెళ్ళాలి. ఏ రోడ్ల నుంచి ఎవరు వచ్చేది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా రైట్ ఆర్ లెఫ్ట్ మెయింటైన్ చేయాలి. 1 లైన్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. సో మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయండి. 100 అట్లా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్, సేఫ్ జర్నీ. సో మనం కరెక్ట్గా వెళ్ళినా కానీ అదర్ పర్సన్ అనేది మనకు కరెక్ట్గా వస్తారా రారా అనేది మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు స్లోగా వెళ్ళాలి. టర్నింగ్లలో కూడా స్పీడ్ మీటర్ చూసుకుంటూ స్పీడ్ బోర్డ్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తే బెస్ట్ అండి. యూటర్న్స్ దగ్గర కూడా విలేజ్ నుంచి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి వెహికల్స్. ఖచ్చితంగా నిదానంగా వెళ్ళాలి. సైన్ బోర్డ్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తే బెస్ట్. సీట్ బెల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో మీకు ఎక్కడన్నా నిద్ర వచ్చినా కానివ్వండి, ఎక్కడన్నా ఇబ్బంది అనిపించినా కానీ సైడ్గా 1/2 అవర్ అట్లా వెయిట్ చేసి రెస్ట్ తీసుకోండి. సో లారీస్ అనేది నమ్మకూడదు. మనం మెయిన్గా ఇండికేటర్ అనేది యూజ్ చేయట్లేదు యూజువల్గా ఎవరు. ఇక్కడ హైవేలో టర్న్ తీసుకున్నా కానివ్వండి ఇండికేటర్ అనేది పర్టికులర్గా యూజ్ చేసుకోవాలి. హైదరాబాద్ టు శబరిమల యాత్ర. సో మనం ఇప్పుడు శంషాబాద్ నుంచి అవుటర్ నుంచి డౌన్ కాగానే మనము బెంగళూరు హైవేలో ఉన్నాము. చూసారా, ఇండికేటర్ యూజ్ చేయకుండా హ్యాండ్ బయటికి పెట్టాడు లారీని. నేను ఇందాక చెప్పాను కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే. ఎందుకంటే రైట్ సైడ్ ఆల్రెడీ లారీ ఉంది, సడన్గా లెఫ్ట్ తిప్పేశాడు. సో ఇలా టర్న్ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోవాలి. యూజువల్గా బిలో హారన్ అని ఉంది. ఎన్కే ఖాన్ ఎంటర్ప్రైజెస్ ఎన్పి బ్లో హారన్. యాక్చువల్లీ ఈ 2-వే లైన్లలో హెవీ వెహికల్స్ అనేది లెఫ్ట్ సైడ్ లైన్లో వెళ్ళాలి. కానీ ఇక్కడ మన ఇండియాలో తెలుసు కదండి మన డ్రైవింగ్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ రైట్ లైన్లలోనే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనమైతే చూసుకుని రైట్ కానీ లెఫ్ట్ కానీ అబ్జర్వేషన్ చేస్తూ మిర్రర్స్ అబ్జర్వేషన్ చేస్తూ డ్రైవ్ చేసుకోవాలి.